హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్లో షేర్ చేయండి. నేను ఈ నెల వచ్చేసి 6th మంత్లో తీసుకున్న ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈసారి 100 పీవీస్ కంటే కూడా ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇంట్లోకి కావాల్సినవన్నీ ఐటమ్స్ తీసుకున్నాను అన్నట్టు. అవి ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇవే కాదు అండి, నేను వెస్టేజ్లో ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటానో అన్ని సంవత్సరాలు మీకు కంపల్సరీ ప్రతి నెల నేను తీసుకున్న ప్రొడక్ట్స్ గురించి వీడియో కంపల్సరీ షేర్ చేస్తాను. అప్పుడైనా కళ్ళు తెరుచుకొని చూడండి, వినండి, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఆయిల్ చూపిస్తానండి. ఈసారి ఆయిల్ వచ్చేసి నేను 2 లీటర్లు తీసుకున్నాను. ఇది రైస్ బ్రాన్ ఆయిల్, మీ అందరికీ తెలుసు కదా. దీని కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అండి 2 లీటర్స్కి. ఇది మీరు నెలలో బయట ఆయిల్ అయితే 4-5 లీటర్లు వాడతారు కదా, దానికి బదులు ఒక 2 లీటర్స్ వాడితే సరిపోతుంది. రెండెందుకు తీసుకున్నారు, మీకు అంత ఒడుస్తుంది తక్కువ ఒడుస్తున్నప్పుడు అనేసి మీకు డౌట్ రావచ్చు. ఒకటి వచ్చేసి కర్రీస్లో, ఒక టిఫిన్లోకి, ఇంకొకటి వచ్చేసి కంప్లీట్గా డీప్ ఫ్రై ఐటమ్స్కి అండి. ఇది ఒక్కసారి తీసుకుంటే దాదాపు నాకు 2 నెలలు 3 నెలలు అట్లా వస్తుంది అన్నట్టు డీప్ ఫ్రైకి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2nd మంత్లోనో 3rd మంత్లోనో తీసుకున్నాను 2 క్యాన్స్. అప్పుడు నేను డీప్ ఫ్రైకి వాడుకున్నాను. ఇది డీప్ ఫ్రైకి కంప్లీట్గా ఇదే వాడుతున్నానండి మా ఇంట్లో. ఇప్పుడు అన్నిటికీ కూడా ఆయిల్ అంటే ఒక రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటే అండి, అందుకే 2 లీటర్లు తీసుకున్నాను. 2 క్యాన్లు తీసుకున్నాను. 2 లీటర్స్ 2 లీటర్స్ 4 క్యాన్స్. ఈ వీడియో వచ్చేసి నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే నా ట్రైపాడ్ వచ్చేసి ఖరాబ్ అయింది ఫ్రెండ్స్, అందుకే నాకు వీడియో షూట్ చేయడానికి వీలు కాలేదు. అందుకే ఈ వీడియో వచ్చేసి మీకు ఇంత లేట్గా పెడుతున్నాను, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ రెండు నేను ఏం తీసుకున్నాను అనేది క్లారిటీగా చూపిస్తాను. లాస్ట్లో మీకు అన్నీ మళ్ళీ ఒకసారి ఐటమ్స్ షేర్ చేస్తాను. తర్వాత సర్ఫ్ 500 గ్రామ్స్ ఉంటుంది అండి. హాఫ్ కేజీ అంటే కరెక్ట్గా కేజీ. సర్ఫ్ కూడా బాగానే పడుతుంది. నేను వాషింగ్ మిషన్లోకి వాడుతున్నాను, అలాగే బొంతలు, చెద్దర్లు అన్నిటికీ వాడుతున్నాను. లిక్విడ్ కూడా వాడుతున్నాను అండి. ఇంకా సర్ఫ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. అంతకుముందుకు ఒకటే ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా బట్టలు అప్పుడప్పుడు ఎక్కువైనప్పుడు కూడా యూజ్ కావాలి కదా అనేసి ఇలా 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మీరు బయట అయితే ఏదైతే 1 స్పూన్ సర్ఫ్ వేసి బట్టలు నానబెడతారో ఇది 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది అంటే అది ఒకటి వాడే బదులు అందులో సగం వాడితే సరిపోతుంది అన్నట్టు 1/2 స్పూన్ వాడండి. నేనైతే అలానే చేస్తున్నాను, అందుకే ఎక్కువ రోజులు మన్నికగా వస్తున్నాయి నా సామాన్లు అన్నీ కూడా. ఈ మంత్ మాత్రం నేను అన్ని దాదాపుగా 2 ఐటమ్స్ తీసుకున్నాను నాకు సరిపడేటట్టుగా. అలాగే పేస్టులు కూడా, గ్యానో టూత్ పేస్ట్, ఇవి 2 పేస్టులు తీసుకున్నాను. ఇవి ఓన్లీ మా వారు యూజ్ చేస్తారు. మా వారు వచ్చేసి దాదాపు 2 టైమ్స్, ఇంకా ఇంట్లో ఉంటే 3 టైమ్స్ బ్రష్ చేస్తారు అన్నట్టు. అందుకోసం ఇలా 2 పేస్ట్ తీసుకున్నాను. అంతకుముందు కూడా 1-2 అట్లా తీసుకున్నాను అండి. ఇంక ఈసారి ముందే ఆలోచించి 2 పేస్ట్ తీసుకున్నాను. తర్వాత ఇవి 2 గ్యానో పేస్ట్ కదా, ఇది నార్మల్ పేస్ట్ అండి, పిల్లల కోసం తీసుకున్నాను. ఇది ఒక పేస్ట్. ఆల్రెడీ ఇంకా 2 పేస్ట్లు ఉన్నాయి, వేరే పేస్ట్లు, అందుకోసం ఇది తీసుకున్నాను, ఒకటి సరిపోతుంది. తర్వాత సోప్స్ 2 తీసుకున్నాను. నేను పోయిన మంత్లో తీసుకున్నది ఒక సోప్ ఉంది మా వారికి అండి, ఈ గ్రీన్ కలర్ సోపు. ఇది అషూర్ సోప్ అండి, ఇవి మా వారి కోసం. తర్వాత ఈ 2 సోప్స్ వచ్చేసి పిల్లల కోసం. ఇవి 2 సరిపోవు, 4 పడతాయి. పోయిన నెల వచ్చేసి ఇంకొక 1 ఉన్నాయి అన్నట్టు, అందుకే చూసి తీసుకున్నాను అన్నట్టు. డబ్బులు ఏమి వేస్ట్ చేయట్లేదు, అందుకే ముందే మీకు చెప్తున్నాను. తర్వాత ఇంకా జర్ము ప్రొడక్షన్ సోపు, నాకు ఆల్రెడీ 2 సోప్స్ ఉన్నాయి, ఇవి నేను వాడుతున్నాను. మా పిల్లలు కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తారు అండి, అంటే మేము మా ఇంట్లో సోప్స్ ఎవరివి వాళ్ళవే యూజ్ చేస్తాము అన్నట్టు. మా వారు కూడా ఈ సోపు సమ్మర్లో యూజ్ చేశారు, పిల్లలకు కూడా ఈ సోప్ నేను సమ్మర్లో యూజ్ చేశాను. కాకపోతే ఇప్పుడు ఎవరి వాళ్ళమే యూజ్ చేస్తున్నాను. నాకు ఈ సోప్ బాగా పడిందండి, నా స్కిన్ చాలా బాగుంటుంది. ఈ సోపును ఈ సోపు 2 నేను వాడుతున్నాను, అంటే నాకు నచ్చినట్టుగా వాడుతున్నాను అన్నట్టు. పిల్లలకు కూడా ఇది వాళ్ళు మంచిగా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం వాడుతున్నాను పిల్లలిద్దరికి. ఈ మంతే స్టార్ట్ చేశానండి, పోయినసారి తీసుకొచ్చాను కానీ యూజ్ చేయలేదు. ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను పిల్లలకి, స్టార్టింగ్ నుంచే. ఇప్పుడు కొంచెం నాకు బెటర్గా అనిపించింది ఫ్రెండ్స్, అందుకే ఇవి వాడుతున్నాను. ఇంకా చూపిస్తాను ఒక్క నిమిషం. తర్వాత హెయిర్ ఆయిల్, నా హెయిర్ గ్రోత్ చూడండి మీరే. నాది కర్లీ హెయిర్ కాబట్టి మీకు ఎంత చూపించినా కూడా నేను చూపించింది చాలా తక్కువ అనిపిస్తుండొచ్చు, కాకపోతే నా హెయిర్ చాలా థిక్గా అయిపోయింది అండి. నేను ఎక్కువ శాతం ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మా వెస్టేజ్ ఐటమ్సే వాడుతున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ నేను
నాది కర్లీ హెయిర్ కదా, నాకు ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది అందరికంటే కూడా. మాకు ఇది మేమందరం కలిపి వాడితే 1 నెల పైన వస్తుంది. నేను ఒక్కదాన్ని వాడుకుంటే నాకు దాదాపు నెల 15 రోజులు అట్లా వస్తుంది. ఇంకా పిల్లలకు కూడా మా వారు ఇదే వాడుతున్నారు. పిల్లలకు, మా వారికి, నాకు అందరం ఇదే వాడుతున్నాము హెయిర్ ఆయిల్. ఇది చాలా లైట్గా ఉంటుంది అండి. మనం కొంచెం పెట్టుకుంటేనే ఇట్లా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. మంచి స్మెల్ ఉంటుంది. హెడ్ పైన మసాజ్ చేసుకుంటే కూడా మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. నా హెయిర్ గమనించండి మీరు. నేను మీకు కర్లీ హెయిర్ కాబట్టి నేను ఎంత పర్ఫెక్ట్గా మీకు అనిపించకపోవచ్చు, కానీ అప్పటికంటే ఇప్పుడు కొంచెం నాకు థిక్గా అనిపిస్తుంది అండి. అందుకే చూపించడానికి మాత్రమే ఇలా మీకు హెయిర్ లీవ్ చేసి చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి. ఇంకా ఇవి దేంతో తయారవుతాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనకు దీనిపైన మెన్షన్ చేసి ఉంటుంది. దీని కాస్ట్ కూడా మరీ ఎక్కువ కాదు అండి. మీరు బయట ఆయిల్తో పోల్చుకుంటే చాలా తక్కువ అన్నట్టే ఇది. దీంతో పాటు నేను షాంపూ కూడా ఇదే వాడుతున్నాను. మా వారు ఇందులో కలర్ ప్రొటెక్ట్ షాంపూ తీసుకున్నారు. పిల్లలకు వచ్చేసి కెరటిన్ స్మూతింగ్ షాంపూ, నేను వచ్చేసి యాంటీ హెయిర్ ఫాల్, బోన్స్ రిస్టోర్. ఇలా 3 రకాల షాంపూలు ఉంటాయండి. ఈ 3 రకాలు కాకుండా ఇంకా వేరే 3 రకాల షాంపూలు కూడా ఉంటాయి. కాకపోతే నేను ఇదే ఎందుకు వాడుతున్నానంటే 2 months నుంచి దగ్గర ఇదే వాడుతున్నాను. నాకు డాండ్రఫ్ ఉంటుంది అండి, దానికోసం నేను ఇది వాడుతున్నాను. చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు. అందుకే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఒక 3-4 months వాడితేనైనా డాండ్రఫ్ అనేది మనకు లేకుండా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు లేదు నాకు. చూసారా, చాలా నీట్గా అయిపోయింది. జస్ట్ ఈ షాంపూ వాడడం వల్ల నాకు అట్లా డాండ్రఫ్ ఉండడం వల్లనే హెయిర్ అంటే ఇట్లా అనంగానే ఊడి రావడం, తర్వాత హెయిర్ అంత చిందరవందరగా అనిపించడం, స్మూత్గా అనిపించేది కాదు అండి. ఈ షాంపూ పెట్టుకున్న కాడ నుంచి హెయిర్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది. అంటే కంప్లీట్ కర్లీ హెయిర్ లాగా అనిపిస్తలేదు. చూడండి నా హెయిర్ ఇప్పుడు. మున్పైతే ఇట్లా రింగులా అయిపోయేది. ఇది వాడినప్పటి నుంచి కూడా నాకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది. కంప్లీట్ కర్లీ హెయిర్ లాగా లేదు అన్నట్టు. పైన వచ్చేసి మంచి సిల్కీగా, కింద కొంచెం లైట్గా కర్లీగా ఇలా ఉంటే నాకు బాగా నచ్చుతుంది. అందుకోసం నేను ఈ షాంపూ కంటిన్యూ చేస్తున్నాను అండి. అంటే డాండ్రఫ్ తగ్గిన తర్వాత మళ్ళీ ఏ షాంపూ వాడతారు అక్క అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. అప్పుడు చూపిస్తాను మీకు. అండ్ వీటితో పాటు పౌడర్లో వచ్చేసి మనకు 2 types ఉంటాయండి. ఇన్చాంట్ బాడీ టాల్క్, అష్యూర్ ఇన్చాంట్ బాడీ టాల్క్. ఈ ఆరెంజ్ కలర్ ఉంటుంది, తర్వాత బ్లూ కలర్ కూడా ఉంటుంది అండి. ఇందులో లేడీస్కి, జెంట్స్కి సపరేట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫర్ ఉమెన్ అని ఉంది కదా, ఇది ఉమెన్కి, ఇది వచ్చేసి మెన్స్కి. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి, గమనించుకోండి. ఇది మెన్స్కి, ఇది ఉమెన్స్కి. కింద మెన్షన్ చేసి ఉంటుంది ఫర్ 100 grams ఉంటుంది, ఫర్ మెన్ అండ్ ఫర్ ఉమెన్. ఎందుకంటే ఇది బాడీ టాల్క్, బాడీకి వేసుకోవచ్చు, ఫేస్కి కూడా వాడుకోవచ్చు. నేనైతే ఫేస్కి కూడా అప్లై చేస్తున్నాను. బాగానే ఉంది. ఫేస్కి మీ ఇష్టం, బాడీకి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి 2 రకాలు ఉంటాయి, మీకు ఇంట్లో నచ్చినట్టు వాడుకోవచ్చు. నాకు తెలియక నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇదే వాడాను. మొన్న తెలిసి ఇట్లా తెప్పించుకొని ఇది కంటిన్యూ చేస్తున్నానండి. ఇది నేను ఒక్కదాన్ని వాడుతున్నాను. ఇది వచ్చేసి మా ముగ్గురు వాడుతున్నారు, మా ఇంట్లో మొగోళ్ళే ఉన్నారు కదా. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఏదైనా సరే సూపర్ స్మెల్ ఉంటుంది. ఇందులో మాత్రం నాకు నచ్చింది అన్నిటికంటే పౌడర్ స్మెల్ అయితే పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్టు వస్తుంది మనకు. స్మెల్ అంత బాగుంటుంది బాడీకి వేసుకుంటే. మనం ఎప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ బాడీ టాల్క్ కనుక మనం యూస్ చేసినట్లయితే. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, జెంట్స్కి, లేడీస్కి ఇవి 2 చూస్ చేసుకోండి. మీరు వెస్టీజ్లో కనుక జాయిన్ అవుతే ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది డీటెయిల్స్ కావాలి అంటే అప్పుడప్పుడు నా వీడియోస్ ఇలా చూస్తూ ఉన్నారు అనుకోండి, మీకే తెలుస్తుంది అండి. ఇది పౌడర్, ఓకే, బాడీ టాల్క్. వీటితో పాటు ఇప్పుడు మేము లిక్విడ్స్ చూపిస్తానండి. 3 లిక్విడ్స్ తెప్పించుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు మాకు స్టాక్ దొరకట్లేదు. లిక్విడ్స్ వచ్చేసి డ్యూ గార్డెన్ వచ్చేసి అండ్ రైస్ బ్రౌన్ ఆయిల్, కొన్ని ఐటమ్స్ స్టాక్ దొరకట్లేదు. అందుకే కొన్ని ఐటమ్స్ కూడా నేను ఈ మంత్ ఎక్కువ తెప్పించుకున్నానండి. ఇవి బోల్ తోమే లిక్విడ్ అండి, చూసారా, బోల్ తోమే లిక్విడ్ చాలా బాగుంటుంది. మనకు ఇది ఎక్కువ బోళ్ళు పడితే దాదాపు నెలలో 2 ఒడుస్తాయండి. నార్మల్గా మన ఇంట్లో మనమే బోళ్ళు తోముకుంటే మాత్రం నెలకొకటి సరిపోతుంది అండి. మన ఇంట్లో పనులు ఉంటే అట్లాంటి వాళ్ళకైతే 2 సరిపోతాయి. నాకు ఇంట్లో పనమ్మాయి ఉంది, తనే బోళ్ళు తోముతుంది కాబట్టి నేను ఒకటి ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాను. ఒకటే వాడుతుంది ఎక్కువ శాతం అయితే, అంటే అన్ని చూసే వాడుతుంది నా లెక్కనే సేమ్. కాకపోతే అప్పుడప్పుడు బోళ్ళు ఎక్కువ అవుతాయి కదా ఫ్రెండ్స్, అట్లాంటప్పుడు ఇలా 1కి 2 ఉంటే బెటర్ కదా మనకు కూడా అనేసి నేను ఇలా 2 తెప్పించుకున్నాను, 3 తెప్పించుకున్నాను ఈ మంత్.
ఒకటి ఎక్స్ట్రా కూడా తెప్పించుకున్నాను. పోయిన మంత్లో నాకు కరెక్ట్గా దొరకలేదు, అంటే లిక్విడ్ అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది. నార్మల్గా సర్ఫ్తోని అది సబ్బుతో తోమితే నచ్చట్లేదు అండి, ఎందుకంటే దీనికి బాగా అలవాటు పడిపోయాము. న్యాచురల్గా ఉంటుంది, ఎటువంటి స్మెల్ రాదు, అలాగే బోళ్ళు కూడా తెల్లగా మెరుస్తాయండి ఇది తోముకుంటే మాత్రం. అందుకోసం నేను ఇలా ఒకటి ఎక్స్ట్రాగా తెప్పించి పెట్టుకున్నాను ఈ మంత్. ఈ రెండింటితో పాటు ఇది ఒకటి ఎక్స్ట్రా. సో ఫ్రెండ్స్, ఇవి బౌల్లోమే లిక్విడ్స్ చాలా చాలా బాగుంటాయి, మీకు ఎటువంటి మరకలు ఉండవు. బౌల్ కూడా కొంచెం కూడా ఇట్లా పైన పేరినట్టు కనిపించదు, స్మెల్ చాలా బాగుంటుంది. బౌల్ కూడా తలతలా మెరుస్తాయండి. మీకు త్వరలోనే దీనిపైన కూడా డెమో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఇంట్లోకి వాడుకునేవి. ఇప్పుడు నేను పర్సనల్గా వాడుకునే ఐటెం కూడా మీకు చూపిస్తున్నానండి. ఇది ప్రతి ఒక్క లేడీ మెచ్యూర్ అయిన తర్వాత యూజ్ చేయాల్సిన ఐటెం అండి. మీకు కంపల్సరీ నాకు చూపించాలనిపించింది, చూపించాను. ఇది వచ్చేసి వెస్టీజ్లో వాడే డ్యూ గార్డెన్ అండి. మీకు బయట వాడే శానిటరీ నాప్కిన్స్ వల్ల మీకు క్యాన్సర్ రావచ్చు, గర్భసంచికి ఇన్ఫెక్షన్, గడ్డలు, చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండి. మీరు ఆ విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు బయట దొరికే ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు అండ్ వేస్ట్ పేపర్తో తయారు చేస్తున్నారు. ఈ డ్యూ గార్డెన్ గురించి మీకు త్వరలోనే డెమో చేసి చూపిస్తాను, అప్పుడైనా మీకు అర్థమవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. నేను కూడా అంతకుముందుకు అవే వాడాను, దానివల్ల నాకు చాలా ఇబ్బంది వచ్చింది, అంటే అవి యూజ్ చేసినప్పుడల్లా. కాకపోతే ఇవి ఎప్పుడైతే నేను వాడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్క ఇబ్బంది కూడా రాలేదు అండ్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ప్రతి ఒక్క మెచ్యూర్ అయిన అమ్మాయి వాడాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్లో ఇది ఒకటి అండి. ఇది ఉంటుంది, తర్వాత మనకి ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, ఉమెన్స్కి సంబంధించినవి, లేడీస్కి సంబంధించినవి, హెల్త్ సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. అండ్ మీరు చూడాల్సిన ఇంకొకటి ఏంటి అంటే, ఇలా మనకి ఇలా క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి కూడా మనకు ఇందులో ఇలా ఇచ్చారు అన్నట్టు. మనం యూజ్ చేసే ఎప్పుడైనా శానిటరీ నాప్కిన్స్ ఇలా క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి కంపల్సరీ ఉండాలి అండి, ఎందుకంటే మనం యూజ్ చేయాల్సినవి గాలి చొరబడకుండా ఉండాలి అన్నట్టు. అందుకోసం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీని గురించి డెమో మీకు కంప్లీట్గా త్వరలోనే షేర్ చేస్తాను, మర్చిపోకుండా. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్లో షేర్ చేయండి, మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను. ఎందుకంటే మేము ప్రతి హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మస్ట్గా చూపించేది లేడీస్కి అందరికీ కూడా ఇదే అండి, డ్యూ గార్డెన్. ఇట్లాంటివి మా దగ్గర ఒక 5-6 ఉంటాయి, ఎందుకంటే ఇది కూడా మాకు స్టాక్ దొరకదు. రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, ఇదొకటి స్టాక్ అస్సలు దొరకదు అండి. ప్రతి ఒక్క అమ్మాయి యూజ్ చేస్తున్నారు తెలిసిన తర్వాత దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇంకా మీరు బయట వాడేది ఎట్లా ఉంటుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఇదైతే చాలా బాగుందండి. ఇన్ని రోజులు నేను వాడాను బయట వాడింది, కానీ అది నాకు నచ్చలేదు. ఇది మాత్రం 100% లేడీస్కి హైజీనిక్గా ఉంటుంది అండి. చాలా చాలా సెక్యూరిటీ, చాలా 100% మంచి ప్రోడక్ట్. అంటే ఉమెన్స్కి సంబంధించింది ఇది అండి, లేడీస్కి సంబంధించింది. దీని గురించి చాలా ఉంది అండి చెప్పాల్సింది, ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్. దీని గురించి మీకు సపరేట్గా వీడియో తీసి చూపిస్తాను. ఇందులో ఎన్ని వస్తాయంటే 10 ప్యాడ్స్ వస్తాయి, 6 చిన్నవి ఉంటాయి, 4 వచ్చేసి పెద్దవి ఉంటాయండి. మన ఇబ్బందిని బట్టి మనం వాడుకోవచ్చు. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అవేంటి అనేది వీడియో తీస్తే కంప్లీట్గా మీకే అర్థమవుతుంది, ఓకేనా? డ్యూ గార్డెన్, దీని పేరు వచ్చేసి. వెస్టీజ్లో ఎవరికి పడితే వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇవ్వరు అండి, ఇది అమ్ముకునే బిజినెస్ కాదు, అలాగే మేము ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళం కాదు, సేల్ చేసే వాళ్ళం కాదు అండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఫస్ట్ దీని గురించి తెలుసుకొని, దీని గొప్పదనం గురించి అర్థం చేసుకొని అప్పుడు వెస్టీజ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇందులో కస్టమర్కి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అండి. ఊరికేనే మనకు డబ్బులు ఎవ్వరు ఇవ్వరు ఫ్రెండ్స్, ఊరికే వస్తే ఆ డబ్బులు కూడా మన దగ్గర ఒక్క రూపాయి కూడా నిలవదు అండి. ఇందులో చాలా కష్టపడి మేము పైకి వస్తున్నాము, ఆ కష్టానికి తగ్గ ఫలితం త్వరలోనే తీసుకోబోతున్నాను నేను, అందుకోసం మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఇవే కాదు అండి, చాలా చాలా ఉంటాయి అండి మన వెస్టేజ్కి సంబంధించిన ప్రొడక్ట్స్. నేను జస్ట్ మీకు ఇంట్లో వాడుకునేవి కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ చూపిస్తున్నాను, ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, తర్వాత మనకు అగ్రికల్చర్ ఉంటుంది, అలాగే వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, బండిలో వేసుకునే ఇంజిన్ ఆయిల్, చాలా ఉంటాయి అండి. టోటల్గా 450 ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో జస్ట్ నేను ఒక 100 ప్రొడక్ట్స్ మాత్రం చూపించాను అనుకుంటా, అంతే, అంతకంటే ఎక్కువ చూపించలేదు. మీరు కూడా వెస్టేజ్ గురించి
తెలుసుకొని వెస్టిజ్లో జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి కాల్ చేసి అడగండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. మీరు ఎక్కడున్నా సరే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి. అంటే ఇండియాలో ఉన్నా సరే, ఫారెన్లో ఉన్నా సరే, ఫారెన్లో కూడా వెస్టిజ్ కంపెనీ అనేది చాలా బాగా సక్సెస్గా రన్ అవుతుంది అండి. మన ఇండియా కంపెనీ మెయిన్గా ఇది వచ్చేసి. అట్లాంటిది ఫారెన్ కంపెనీలలో మనకు ఎంత మంచిగా నడుస్తుందో మీరే అర్థం చేసుకోండి. మన ఇండియాలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ మిగతా 9-10 దేశాలలో మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఎక్కడ తెలుస్తాయి అంటే మేము మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం కాబట్టి మాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అండి. మీరు కూడా మీటింగ్స్కి వస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది. ఒకవేళ మీకు ఆఫ్లైన్ మీటింగ్స్ వీలు కాకుండా ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ అయినా వినండి ఫ్రెండ్స్. అసలు మీరు ఇంట్లో వాడే వస్తువులు 100% ప్యూరా, న్యాచురలా కాదా ఫస్ట్ మీరు తెలుసుకోండి. దాని తర్వాత వెస్టిజ్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు చూస్ చేసుకున్నది కాదు, అలాగే మంచి ప్రోడక్ట్ కాదో కూడా మీరే చెక్ చేసుకోండి. అందులో కెమికల్స్ ఎన్ని ఉన్నాయి, అసలు కెమికల్ లేని ప్రోడక్ట్ ఏదైనా ఉందా లేదా అనేది మీ హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో, బాత్రూంలో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. మాకు వెస్టిజ్లోకి వచ్చిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి. మీకు కూడా అట్లా తెరుచుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. ఎంత మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ నా మాటల్లో చెప్పడం కాదు, నా మాటల ద్వారా అయినా ఒక్క 10 మందికి నేను హెల్ప్ చేసిన దాన్ని అవుతే చాలు అండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క 10 మంది అయినా మారితే చాలు అనేసి నేను అనుకుంటున్నాను. అందుకోసమే ప్రత్యేకించి ఇట్లా వీడియోస్ తీసి షేర్ చేస్తున్నాను. నాకు ఈ వీడియోస్ తీయడం ద్వారానే చాలామంది వెస్టిజ్లో ఇంత గొప్ప లైఫ్ ఉంటుందా, అసలు ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయా అనేసి చాలామంది వస్తున్నారు. మీరు కూడా ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ నాకు ఫోన్ చేసి, మెసేజ్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పండి. లేకుంటే కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా చేయొచ్చు. సో ఎక్కువ చెప్తున్నాను కదా. సో సప్లిమెంట్స్ చూపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్గా. మా పెద్ద అబ్బాయికి, మా వారికి ఇద్దరికి నేను యూస్ చేసే సప్లిమెంట్స్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మంత్లో కూడా మా ఇంట్లోకి ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను, మళ్ళీ 7th మంత్లో తీసుకున్నప్పుడు. ఓకేనా? ఫస్ట్ డాడీ చూపిస్తాను. ఇవి వచ్చేసి మా వారి కోసం నేను యూస్ చేస్తున్న సప్లిమెంట్స్ అండి. గ్యానోడర్మా, తర్వాత నీమ్ క్యాప్సిల్స్. ఇందులో ఉన్న క్యాప్సిల్స్ అన్నీ కూడా ప్యూర్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ అండి. అలాగే వీగాన్స్ ప్రొడక్ట్స్, పూలు, పండ్లు, చెట్లు, ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి వేర్లు, వాటితో తయారవుతాయండి. నీమ్ క్యాప్సిల్స్ అంటే చూడండి దీనిపైన ఏం గుర్తుందో. తర్వాత గ్యానోడర్మా అంటే కూడా చూడండి. ఇవి ఎట్లా తయారవుతాయి ఏంటి అనేది కూడా మీకు ఈ డబ్బాలు చూడంగానే అర్థమైపోతుంది. కాకపోతే మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ చేస్తే, లేకుంటే ఫోన్ చేస్తే మీ ప్రాబ్లంకున్న హెల్త్ ఇష్యూస్ గురించి మేము తెలుసుకొని, మా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళని తెలుసుకొని మీకు కాంటాక్ట్ అవుతామండి. ఎందుకంటే మేము వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి సప్లిమెంట్స్ గురించి ఇంకా కంప్లీట్గా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మాకు. మీటింగ్స్కి వెళ్ళిన కొద్దీ, మేము కూడా ట్రైనింగ్స్కి అటెండ్ అయిన కొద్దీ మాకు కూడా తెలుస్తుంది ఏ సప్లిమెంట్స్ దేనికి యూజ్ చేయాలనేది. ఇందులో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ వచ్చేసి బయట రోగానికి లాగా ఇచ్చేటివి కాదు అండి. మీకు ఏదైతే ఫుడ్ లోపం వల్ల డిసీజ్ వచ్చిందో ఆ ఫుడ్కి రిప్లేస్మెంట్గా ఇచ్చేటివి అండి ఈ సప్లిమెంట్స్. ఇవి కంప్లీట్గా మీకు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఆర్గానిక్ అనే పదం యూజ్ చేయొద్దు, జస్ట్ క్వాలిటీ, హై క్వాలిటీ అనే ప్రొడక్ట్స్ మాత్రమే ఇందులో మీకు లభిస్తాయి అండి. ఇవి మా వారికి యూజ్ చేసే సప్లిమెంట్స్. నేను ఇంకా ఫ్లాక్స్ ఆయిల్ కూడా మా వారు కంటిన్యూగా వాడుతున్నారు, వీటితో పాటు కంటిన్యూ చేస్తున్నారు అన్నట్టు. తనది ఇంకా 3 months కంప్లీట్ కాలేదు, నాది ఆల్రెడీ 3 months కంప్లీట్ అయిపోయింది ఫ్లాక్స్ ఆయిల్ గురించి. అందుకోసం ఈ 3 మా వారికి. ఇంకా 3 వచ్చేసి మా పెద్ద అబ్బాయి వర్షిత్కి. మా పెద్ద అబ్బాయి వర్షిత్కి వచ్చేసి 14 years ఉంటాయి. ఇవి ఎందుకు వాడుతున్నాను అనేసి మీకు ఆల్రెడీ పోయిన మంత్ వ్లాగ్లోనే తెలిసి ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి ఆమ్లా క్యాప్సిల్, ఇది వచ్చేసి కాంబయోటిక్స్, తర్వాత ఇది వచ్చేసి అలోవెరా క్యాప్సిల్ అండి. ఈ 3 ఎందుకు వాడుతున్నానంటే మా పెద్ద అబ్బాయికి మోషన్ ప్రాబ్లం కోసం నేను ఇవి వాడుతున్నాను. తనకి చిన్నప్పుడు వచ్చేసి నట్టలు వచ్చాయి, పెద్ద పెరిగిన తర్వాత హాస్పిటల్ పొంటి తిరిగినా ఎక్కడ చూపించినా కూడా పేగు మందం ఉంది, 2-3 daysకి ఒకసారి మోషన్ ఫ్రీ అవుతుంది, డైలీ అంటే తనకు కష్టము అని చెప్పారు డాక్టర్స్. నేను ఎన్ని సిరప్లు వాడినా, సప్లిమెంట్స్ వాడినా కూడా తనకి సెట్ కాలేదన్నట్టు. జస్ట్ ఇందులో ఉన్న సప్లిమెంట్స్ నేను 1 month కంటిన్యూగా వాడితేనే మా పెద్ద అబ్బాయికి ఇప్పుడిప్పుడు సెట్ అవుతుంది అండి. ఇంకొక
2 మంత్స్ కంటిన్యూగా వాడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆల్రెడీ నాకు 50-60% రిజల్ట్ అనేది వచ్చింది అండి ఈ 3 సప్లిమెంట్స్ ద్వారానే. ఇంకొక 1 మంత్ వాడితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇవి మా పెద్ద అబ్బాయికి 14 ఇయర్స్ ఉన్నారు. 14 ఇయర్స్ ఉన్నప్పుడే ఇస్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న సప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నేను జస్ట్ ఫుడ్కి రిప్లేస్మెంట్గానే ఇస్తున్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు నేను చూపిస్తున్నానండి. బయట సప్లిమెంట్స్ అయితే చూపించేదాన్ని కాదు, కంపల్సరీ మీకు ఎప్పుడు కూడా చూపించలేదు నేను, నాకు తెలిసి. సో ఫ్రెండ్స్, ఈ మంత్ నేను తీసుకున్న వెస్టిజ్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. మీకు ఎలా అనిపించింది, అసలు ఇవన్నీ వేస్ట్ అనిపించిందా లేకుంటే యూజ్ అనిపించిందా అనేది కమెంట్లో చెప్పండి. మీకు అలా అనిపించవచ్చు, వేస్ట్గా తీసుకున్నారు, ఎన్ని ప్రొడక్ట్స్ ఎందుకు వాడుతున్నారు ఏంటి అనేసి. నేను బయట డిమార్ట్, సూపర్ మార్కెట్, షాపులలో ఏదైతే తీసుకుంటున్నానో ఆ ఐటమ్సే ఇక్కడ తీసుకుంటున్నాను, ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటి, క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాను. అలాగే 4 మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే 5th మంత్ ఫ్రీ ప్రొడక్ట్ కూడా తీసుకుంటున్నాను. వీటన్నిటికంటే మెయిన్గా ఫస్ట్ నేను హెల్త్ తీసుకుంటున్నాను. నాకు హెల్త్ వస్తుంది అండి ఇవన్నీ వాడినప్పటి నుంచి. జస్ట్ ఈ ఒక్క ఆయిల్ ద్వారా మా ఇంట్లో చాలా చాలా అద్భుతాలు జరిగాయి. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి. మా పిల్లలకు ఆకలి మంచిగా వేస్తుంది, మా పెద్ద అబ్బాయికి మోషన్ కొంచెం సెట్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్లోనే సప్లిమెంట్స్ వాడకముందు నాకు కూడా కొంచెం గ్యాస్ ట్రబుల్ ఇక్కడ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అండి, అది కూడా కంప్లీట్గా సెట్ అయింది. మా వారికి కూడా హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కవర్ అయిపోయాయి. ఈ ఒక్క ఆయిల్ వల్ల ఏమేమి కవర్ అయ్యాయి అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ అండి, వడ్ల పొట్టు తవుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని నుంచి తీసిన ఆయిల్. ఇట్లాంటి ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు. దీనిలో కంప్లీట్గా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండి. ఫైబర్ కంటెంట్ ఉంటే మన బాడీకి చాలా మంచిది. మన బాడీకి కావాల్సింది కూడా ఎక్కువగా ఫైబరే, ఫ్యాట్ కాదు అండి. మీరు ప్యూర్ ఆయిల్, పల్లి, నువ్వులు, సన్ఫ్లవర్ ఏది పట్టించుకున్నా సరే మీకు అందులో ఎంతో కొంత ఫ్యాట్ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఫ్యాట్ లేకుండా కంప్లీట్గా మంచిగా ఫ్యాట్ ఉంటుంది, కాకపోతే మన బాడీకి హాని చేయని ఫ్యాట్ అండి. కొలెస్ట్రాల్ వచ్చేసి చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, ఫైబర్ వచ్చేసి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని గురించి కంప్లీట్ వీడియో చేసినప్పుడు దీనివల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను. ఇందులో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ పైన ఆల్రెడీ నేను డెమో చేశాను, మళ్ళీ ఇంకొన్ని ప్రొడక్ట్స్ పైన కూడా మీకు త్వరలోనే డెమో చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా మాకు ఇట్లాంటి వీడియోస్ షేర్ చేయాలి అనిపించేది. నాకైతే ఇవన్నీ కూడా ఇంట్లోకి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్. ఈ మంత్ ఒడవకపోయినా ఇంకా నెక్స్ట్ మంత్ కూడా నేను యూస్ చేసుకోవచ్చు, 2 ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అండి. ఈ ఒక్క మంతే కాదు, కాకపోతే ఈ మంత్ పోయిన మంత్ కంటే కొంచెం ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకో ప్రోడక్ట్ చూపించడం మర్చిపోయాను, అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఏదైతే ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారో దానికి రిప్లేస్మెంట్ అన్నట్టు ఫెయిర్నెస్ క్రీమ్ అంటారు. మల్బెర్రీ ఫ్రూట్స్తో తయారవుతుంది. నేను ఎప్పుడో స్టార్టింగ్లో తెచ్చుకున్నాను, మొన్నటిదాకా అయింది నాకు. దగ్గర డైలీ యూజ్ చేసామనుకోండి మనకు 1 మంత్ 2 మంత్స్ అట్లా వస్తుంది. లేదు అనుకుంటే అప్పుడప్పుడు యూజ్ చేస్తే మనకు దాదాపుగా ఈజీగా ఒక 2-3 మంత్స్ అయితే వస్తుంది అండి. చాలా బాగుంది. దీనివల్ల ఫేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీ స్కిన్ లోపల ఏదైతే 7 పొరలు ఉంటాయో మనం బయట వాడడం వల్ల ఆ పొరలన్నీ మూసుకుపోతాయి. ఇది మనకు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పొరలన్నీ కూడా మనకు బయటికి ఇట్లా విచ్చినట్టు కనిపిస్తాయి. అంటే బయట నుంచి డస్ట్, లోపల నుంచి డస్ట్ అంతా కూడా బయటకి తీసుకొస్తుంది. కొంతమందికి యూజ్ చేసినప్పుడు స్టార్టింగ్లో పడకపోవచ్చు, కాకపోతే మెల్లిమెల్లిగా అలవాటైన కొద్దీ మన స్కిన్కి చాలా బాగా పడుతుందండి. నాకు కూడా స్టార్టింగ్లో లైట్గా పింపుల్స్, తర్వాత కొంచెం బ్లాక్గా అనిపించింది. కాకపోతే ఇప్పుడు కంటిన్యూగా వాడిన కొద్దీ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. అంటే మీరు కూడా ఫస్ట్ వాడినప్పుడు ఏదైనా బ్యాడ్ కొంచెం మనకు రిజల్ట్ వస్తే చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే మనం ఏదైనా సరే కొన్ని నెలలు వాడి చూస్తేనే దానివల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇవి వచ్చేసి నా ఈ మంత్ ప్రొడక్ట్స్ అండి. మీకు లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో ఫ్రెండ్స్, నాకు ఈ మంత్ ఫ్రీగా వచ్చిన ప్రొడక్ట్స్ వచ్చేసి నాకు ఆయిల్ వచ్చింది అండి. ఇది నేను ఆల్రెడీ
ఒకటి లోపల పెట్టాను. ఇది వచ్చేసి బయట నేను ఆల్రెడీ వాడుతున్నాను. ఈ ఆయిల్ ఫ్రీగా వచ్చింది. ఫ్రీ ప్రోడక్ట్ చూపించలేదు కదా, మర్చిపోయాను, అందుకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కంపల్సరీ ఇలా 100 PV తీసుకుంటే ప్రతి మంత్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, అలాగే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 4 months కంటిన్యూగా తీసుకుంటే 5th month ప్రొడక్ట్స్ కూడా మనకు ఫ్రీగా వస్తాయి. అలాగే నాకు ఆల్రెడీ 5th month ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చింది మీకు చూపించాను. మళ్ళీ నెక్స్ట్ 4 months కంటిన్యూగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమొస్తుంది అనేది కూడా మీకు 5th monthలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి అండి ఈ మంత్ నా ప్రొడక్ట్స్.